చార్జర్ తెచ్చారా? నేను తెచ్చాను. ఈరోజు మా ఓంకర్ మేము హ్యాకథాన్ కి వెళ్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మా మెయిన్ రోల్ టీమ్ హెడ్ మన ఓంకర్. నెక్స్ట్ ఇగో ఆకాష్ అనే ఇతను ఆకాష్ ప్రో కోడర్, హితేష్ టాపర్ గైడ్ వాట్ నాట్, అండ్ మై అదర్ టీమ్మేట్ కొంచెం సోకులాడి గుణ, దినేష్. ఎస్. అయితే ఈరోజు నేను ఎందుకు బ్లాగ్ తీస్తున్నానంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుందని. ఓంకర్ నన్ను మోటివేట్ చేశాడు బాగా. అలా అయితే అలా సరే. వెళ్ళేటప్పుడు మా ముఖ చిత్రాలు అయితే ఇట్లున్నాయి, వచ్చేటప్పుడు చూద్దాం. 24 hours ఛాలెంజ్ చూద్దాం వాట్ హ్యాపెన్. ఏ ప్రాజెక్ట్ చేస్తాం ఏమో ఇప్పుడు దాకా ఏ ప్రాజెక్ట్ చేస్తాం మాకు కూడా తెలియదు. కేవలం 150 రూపాయలు కట్టిన మనిషి ఫుల్ ఫుడ్ పెడతారు అన్నారు. 100% రిఫ్రెష్మెంట్ అన్నారు. అందుకని తినడానికి వెళ్తున్నాం. చూడడానికి అయితే ఇలా ఉన్నాము. సరే అయితే వెళ్దాం, చూస్తాం, వస్తాం. బాయ్. చూడండి గైస్, కాలేజీలోకి అయితే వచ్చేసినాము. ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ వేసేసినారు ఇస్తాలో. మనోడు మూన్ వాక్ చేస్తున్నాడు అనమాట. గైస్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని బయటకు వచ్చేసినాం. చల్లగాలి కోసం బయటకు వచ్చేసినాం అనమాట. షార్ట్ దరిత్రి బ్లాగ్ మొత్తం తిరిగేస్తాం. మెయిన్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడే దరిత్రి బ్లాక్కి వెళ్ళిపోతున్నాం. దరిత్రి బ్లాక్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం అందాలంతా మెయిన్ బ్లాక్లోనే ఉంది. ల్యాబ్లోకి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు కాబట్టి అక్కడ చాలా ఉడకపోయేసరికి అలా దరిత్రి బ్లాక్కి వెళ్ళి చల్లగాలి తీసుకుందామని వచ్చేస్తున్నాం అన్నమాట. కొంతసేపట్లో హ్యాకథాన్ స్టార్ట్ అవుతుంది గైస్, కానీ మనకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అంత హడావిడిలో ఉన్నారు కానీ నేను మాత్రం అసలు ఏం అర్థం కావట్లేదు. చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. హాయ్ గైస్, హ్యాకథాన్ పీపీటీ ప్రెజెంటేషన్ చేయలేదు, ఇంకా అప్లోడ్ చేసినాం. దరిత్రి బ్లాక్ పోతున్నాం. చూడండి తిన్నని పోతున్నాం. ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాం. సరేనా? బాయ్. ఫుడ్ కోసం లైన్లో అయితే నిలబడినారు అన్నమాట, అంత లైన్గా. ఫుడ్ పెట్టుకొని వచ్చేసి తింటున్నాం గైస్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పొట్ట టమ్మీ ఫుల్, బ్రెయిన్ ఫుల్, అంతా చదువు తెంగడం తినేసి ప్రశాంతంగా తినేసి అయితే మనం ఓంకార్ భయ్య మాట్లాడు. అమ్మాయి వస్తున్నారే, వెళ్ళిపోతున్నాం మళ్ళీ అమ్మాయికి వేస్తున్నాం ల్యాబ్లోకి. చాలా బంద్ చేసి బై. A few moments later. హలో గాయ్స్, నైట్ అయిపోయింది అప్పుడే. మార్నింగ్ ఐడియా ప్రజెంటేషన్ అని చెప్పినారు కానీ మాది టీమ్ నెంబర్ 81 కాబట్టి మా వంతు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడే ఐడియా ప్రజెంటేషన్ అయిపోయింది.
మేము కాలేజ్ టాప్ మీదకి వచ్చేసినాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది, చూడండి గాయస్. కుర్మన్పాలెం రాజీవ్ నగర్ అన్నమాట ఇది, వైజాగ్లో. ఇప్పటి నుంచి కోడింగ్ స్టార్ట్. ఇంకా రేపు మార్నింగ్ వరకు నిద్రపోకుండా కోడింగ్ చేస్తూ ఉండాలి అంతే. రాత్రి 12 గంటలు. ఇప్పుడే బ్రేక్ టైం అన్నమాట, అందుకే టీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేసాను. చెప్తాను. టీ అయితే కొంచెం చప్పగా ఉంది, పందరు వేయలేదు. ఇక్కడ పాటలు వేస్తున్నారు, మనం డ్యాన్స్ వేయాలని, కానీ ఎవరికి ఓపిక లేవు. కూర్చొని కాలు ఫుల్ నొప్పి, ఏదేదో జరిగిపోతుంది. A few moments later.